ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మున్సిపాలిటీ పాలక మండలి సమావేశ సందర్భంగా స్థానిక ప్రజలు, సిపిఐ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నిరసనకారులు తెలిపారు. పాలక మండలి సమావేశంలో ఈ సమస్యను చర్చించేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిని అడ్డుకున్నట్లు సమాచారం. గతంలో మద్రాసు సిమెంట్ కర్మాగారం వల్ల వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాలని పాలక మండలి తీర్మానం చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు ఆరోపించారు. వారు ఉన్న కర్మాగారాల వల్ల ప్రజల ఆరోగ్యం హానికరంగా మారితే మరోవైపు కొత్త కర్మాగారాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు స్పష్టం చేశారు. మీకు పదవులు కావాలా? మీకు పదవులు కలిసి నెక్స్ట్ వారం ఆయన స్వయంగా తీసుకొని ప్రతి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తాం. అలానే అప్పటి వరకు కూడా 30 రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజుల వరకు కూడా తాత్కాలికంగా కంపెనీస్ మొత్తాన్ని కూడా ఆపేయమని చెప్పి కూడా ఇవాళ కౌన్సిల్ తీర్మానం చేసి ఉన్నాము. కౌన్సిల్ తీర్మానం ఇవాళ పంపిస్తున్నాము. సో దీనికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకోటి, మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకోసారి మున్సిపాలిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరూ కూడా స్వార్థపరులు ఇక్కడ ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మా దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సాయంత్రం 4 గంటలకు వెళ్తామని చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని అలానే కొంతమంది కౌన్సిలర్ని తీసుకొని వాళ్ళ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ తీర్మానం కూడా ఆయనకి ఇచ్చేస్తాం, కలెక్టర్ గారికి ఇస్తాం. అలానే కలెక్టర్ గారికి ఒక్కరికే కాకుండా ఆర్డీఓ గారికి, అలానే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి, అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముగ్గురిని కూడా అక్కడికి రమ్మని చెప్పాం. కలెక్టర్ గారి ఆఫీస్కి రమ్మని చెప్తున్నాం. అందరినీ కూడా కలిసి ఇవాళకైతే ప్రెసెంట్ గా మన కౌన్సిల్ తీర్మానాన్ని వాళ్ళు పంపిస్తున్నాము. సో అందరం కూడా మున్సిపాలిటీ మీతో పాటు సహకరిస్తుంది. ప్రతి దానికి కూడా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానిన్నిటికీ కూడా మున్సిపాలిటీ కూడా మీతో పాటు ఉంది. 31 కౌన్సిలర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ఇంకా పార్టీ లేవు, అందరూ కష్టపడేది జనాల కోసం. కాబట్టి తప్పకుండా టైర్ల ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీని కూడా తక్షణమే మూసివేయాలి. ఇవాళ జగ్గయ్యపేట ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. దీనివల్ల మరి అన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం కానివ్వండి, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కెమికల్ ఫ్యాక్టరీలను, లెడ్ నైట్రేట్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలి. ప్రజలని తక్షణమే ఆ ఫ్యాక్టరీలు దొంగతనంగా నిర్వహిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలకి విద్యుత్ సరఫరాని నిలిపివేసి తక్షణమే ఆ ఫ్యాక్టరీలను మూసివేసి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సిపిఐ పార్టీ తరఫున ఈ కాలుష్య నివారణకు చేసే పోరాటంలో మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. తక్షణమే ఆ ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. టైర్ల ఫ్యాక్టరీ